మాతృదేవోభవ. ఎక్కడలేనిదందము ఎక్కడలేనిదందము మహీతలమందున సాగరమునన్ చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు చేతికించిక్కిన పాపయందు కవి చిక్కిన శిల్పమునందు కవి చెక్కిన పద్యమునందు చూడుమీ ఎక్కడలేనిదందము ఎక్కడలేనిదందము మహీతలమందున సాగరమునన్ చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు చేతికింజిక్కిన పాపయందు కవి చెక్కిన పద్యమునందు చూడుమీ రక్కసి దుఃఖమేటికి పరాత్పరి సుందర మందిరములో రక్కసి దుఃఖమేటికి. అమ్మవారు మనకు అందించిన ఈ సృష్టిలో ఆనందానికి తప్ప దుఃఖానికి తావులేదు, అందానికి తప్ప వికారానికి తావులేదు. ఆ దుఃఖము వికారము మనం తెచ్చిపెట్టుకున్నవి, అందము ఆనందము ఆవిడ మనకు అందించినవి. ఎక్కడ లేనిది అందము, ఎక్కడ లేదండి. 2 నిమిషాలు స్నానం చేసి 2 చెంబులు దెంబరించుకుని పారిపోతాం కదా, నీళ్ల గదిలో మనమే బ్రహ్మాండమైనటువంటి పాలరాళ్ళు చెక్కించుకుంటాం కదా. చూడండి ఆ పాలరాళ్ళకేసి ఒకసారి, ఏటో పువ్వులు లతలు రకరకాలు చెక్కిస్తాం, ఎవరం చూడం. ఇంతసేపు ఒళ్ళు రుద్దుకోవడం మీదే సరదా. ఎక్కడికో వెళ్ళాం, ఒక ప్రకృతి సుందర దృశ్యాన్ని చూసాం, చూడం ముందు ఫోటో తీద్దామా. ఎందుకు ఫోటో చూడక? మీరు ఎప్పుడైనా మన మనస్తత్వాన్ని గమనించుకోండి. మనమే ఫోటో తీసిన వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. ఇంకా ఎంతసేపు ఆ ఫోటోలో మళ్ళీ మనమే. ఏ ఫోటో తీయకుండా అసలు ఒక 10 నిమిషాలు ఆ దృశ్యాన్ని చూడండి. ప్రతిదాన్ని ఫోటో తీసి జాగ్రత్త పట్టాల్సిన అవసరంలా. ఈ సేకరణ మీద ఉన్న ఆసక్తి మనకి స్వీకరణ మీద లేదు. హృదయానికి స్వీకరించాలి, సేకరించడం కాదు. ఇంట్లో చాలా అందమైన వస్తువులు కొనుక్కుంటాం, డిజైన్లు బాగున్నాయి, అది బాగున్నాయి, ఇది బాగున్నాయి, వేటిని మనం చూడం. చాలా అందమైన పువ్వులు లతలు తీగలు ఉన్న అన్నాల బల్ల కొనుక్కుంటాం, ₹1,00,000 పెట్టి. దాన్ని చూడం, 2 మెతుకులు తినడానికే సమయం లేదే, చూసే సమయం ఎక్కడ? దాని నిండా ఏవో చేరుస్తాం, ఇక పట్టనన్ని సామాన్లు. దాని అందం ఎక్కడ చూసాం? ఈ సౌందర్య ఆరాధనే మనిషిని ఆనందంగా ఉంచుతుంది. సొంత జీవితాల్లో ఏవో జరుగుతాయి పరిణామాలు, ఏమిటట? అది పెద్ద ముఖ్యమా? మనస్సుకు తీసుకోకుండా ఉంటే అయిపోయాయి. తీసుకోవలసినవి ఎన్ని ఉన్నాయి? మహీతలమందున సాగరం మూలన సముద్రం ఎంత అందంగా ఉంటుందండి. అక్కడ మనం నిలబడడం, బట్టలు తడుపుకోవడం, ఫోటోలు తీసుకోవడం కంటే అసలు సముద్రాన్ని అలా చూడడం ఎంత ఆనందం. సాయంత్రం పెడతారేమిటండి బీచ్కి? మొన్న ఎప్పుడో విశాఖపట్నం వెళ్ళాం, కావాలని మేము దంపతులు మధ్యాహ్నం వెళ్ళాం, మా అబ్బాయితో సహా మధ్యాహ్నం వెళ్ళాం. హాయిగా ఉంది. అసలు ఇద్దరు అక్కడ జాలరులు అతి సాహసంగా దూకి ఈత కొడుతూ వచ్చే కెరటానికి ఎదురెత్తూ ఉంటే నేను మర్చిపోయాను. అసలు ఏం సాహసం ఉంది వీళ్ళల్లో, మనం ఎంత చదువుకున్నాం, పిరికి వాళ్ళం, ఏం ఉపయోగం అనుకున్నాం. నాకు ఇప్పటికి ఈత రాదు. మరి ఆ విషయంలో నాకంటే ఎంత గొప్పవాడతను. 1 గంట వేళ మధ్యాహ్నం, ఎంత అందమైన దృశ్యం అది, ఒక సాహసం. బెస్తవాళ్ళ కొరాడు, చిక్కని నీడలను దట్టంగా కమ్ముకుపోయి ఉంటాయి దారి మీద నీడలు, చెట్ల నీడలు ఎంత అందంగా ఉంటాయి. వలకు చిక్కని చేపలయ్యింది. ఎన్నిసార్లు వల వేసినా ఒక్కో చేప చిక్కదు. ఏం అందమైన జీవితం అండి, దాన్ని ఎంత నేర్పు ఉందండి. మనం ఇట్టే చిక్కిపోతున్నాం బాధలకి, దుఃఖాలకి, పక్క వాళ్ళ వ్యూహాలకి, పన్నాగాలకి. చిక్కని చేప ఎంత అందమో చిక్కిన పాప, చేతికిని చిక్కిన పాప అంటే పసిపిల్లలు పరిగెడుతూ ఉంటారు. మనం ఎవరింటికో వెళతాం, ఏదో గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇప్పుడు అదే కదా కార్యక్రమాలు, హడావిడి. ఎక్కడికో వెడతాం మనం, పిల్లలందరూ ఓ చోట చేరతారు. చిన్నపిల్లలు చాలా అందంగా అలా తిరుగుతూ గంతులేస్తూ తుళ్ళి పడుతూ ఆడుకుంటూ ఉంటారు. తుళ్ళి పడతారు. మరి తుళ్ళూరు రాజధాని కదా, అందుకని తుళ్ళి పడతారు. ఎక్కడి నుంచి అందరూ రాజధాని తుళ్ళూరే. మాది తుళ్ళి 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 పడుతోంది అని మొత్తం ఆంధ్రులంతా తుళ్ళి పడతారు. ఎక్కడి నుంచి తుళ్ళూరు రాజధాని కాబట్టి తుళ్ళి పడుతూ ఉంటాయి. అప్పుడు మనం చక్కమని ఓ పాపను పట్టుకునే ప్రయత్నం చేస్తాం, దొరకదా, పారిపోతుంది. వాళ్ళ అమ్మా నాన్నకే దొరకదు, మనకెక్కడ దొరుకుతుంది? చక్కగా ఎంత ముద్దుగా ఉందో, గులాబీలో ఉన్నాడు అబ్బాయి, గులాబీ పూలా ఉన్నాడు, పట్టుకుంటాడు, వాడు దొరకడం.
అలా మనం కాసేపు తిరిగితే యశోదకి దొరికిన కృష్ణుళ్ళ ఆ పాపడ మనకి దొరికితే, ఆ పిల్ల మనకి దొరికితే, చేతికిన్ చిక్కిన పాప ఎందు, చిక్కని చేప అంత అందము, చిక్కిన పాప అంతే అందం. కవి చెక్కిన పద్యమునందు తిక్కన. ఎంతమందివి ఎన్ని పద్యాలు చెప్పుకుంటున్నాం? ఆ చెక్కిన నగిషీలు చెక్కిన పద్యాలు ఎంత బాగున్నాయండి, శిల్పాల్లో లేవా? ఇవన్నీ చూడాలి. ఇవన్నీ మనసి రక్కసి దుఃఖమేటికి, అందమైన దృశ్యాల మధ్యలో ఉండి కూడా మనకేదో జరిగింది, మనం అనుకున్నది ఏదో జరగలేదు. ఇంత చేసి జరగింది ఏమిటంటే రైల్లో అప్పర్ బెర్త్ వచ్చింది, అంతకంటే ఏం లేదు. ఇది పెద్ద దుఃఖం. ఆ ప్రయాణం అంతా దుఃఖమే. ఈవిడ అప్పర్ బెర్త్ వస్తే ఏమిటైంది? అవసరమైతే ఎక్కుతాం, లేకపోతే ఎవరినో అడుగుతాం. దానికి ఇంకా అలాగా ఇంకా ఆ ప్రయాణంలో అసలు సగం సమయం దీనికి. ఏది రాని పై బెర్త్లో కింద బెర్త్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో, పై దాంట్లో అన్నీ ఉన్నాయి. పెందరాళ్ళే వెళ్ళి పడుకోవచ్చు, పొద్దున్న లేవకపోయినా ఎవడో అడగడు. మధ్య బెర్త్ వచ్చింది, మరీ మధ్య దాని మీద మెతుకులు పురుషులు పడవు. మధ్య బెర్త్ మీద ఏమీ పడవు, మనిషే పడవు, సరిగ్గా సుఖంగా ఉంటుంది. కింద బెర్త్ వచ్చింది, దాని సుఖాలు దానికి ఉన్నాయిగా, గొడవ లేదు. ఈ పక్క బెర్త్ వచ్చింది, మన కింద సామాన్లు ఎవరు పెట్టరు, అటుపక్క పెట్టుకుంటారు, సుఖంగా తిరగచ్చు హాయిగా. ఓసారి మధ్యరాత్రి వేళ లేచి చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి సన్నని దీపాల కాంతిలో అందమైన వరసలా కనపడుతుంది. ఇక్కడ సైడ్లో పై బెర్త్ వచ్చింది, మరీ మంచిది, గొడవ లేదు, మన పలకరించేవాళ్ళు లేడు. ప్రతీదీ అందమే, ప్రతీదీ ఆనందమే. ఇది కనుక అర్థం చేసుకుంటే పరాత్పరి సుందర మందిరములో దుఃఖమే ఉండదు. ఎక్కడ లేనిదందము మహీతలమందున సాగరమునన్, చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు, చేతికిన్ చిక్కిన పాపయందు, కవి చెక్కిన పద్యమునందు, చూడుమీ రక్కసి దుఃఖమేటికి పరాత్పరి సుందర మందిరములో. రాగద్వేషాలు ఉపశమిస్తే తప్ప రాజ్య పరిపాలనకి సిద్ధం కాకూడదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న, మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1383వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం.